మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు పిల్లారిశెట్టి సంధ్యా శ్రీలక్ష్మి. ఏం పని చేస్తారు? నేను హౌస్ వైఫ్ నండి. మేడం గారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. అవునండి. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన చాలా బాగుందండి. ఇన్ని 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల నుంచి మనుషులందరూ ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి అందరూ బయటపడుతున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషాలతో ఉన్నారు. మేడం గారు ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు. అవును. ఆ పథకాలు ఎలా అనిపించినాయి అసలు? సూపర్ 6 పథకాలన్నీ కూడా అందరికీ చాలా బాగా అందుతున్నాయండి. గత ప్రభుత్వంలో అయితే తల్లికి వందనమే చూసుకోండి. మీరు గత ప్రభుత్వంలోని 2 పిల్లలకి వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అలాగా ఇవ్వకుండా ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా చేశారు. దానివల్ల ఏమైందంటే ప్రతి వాళ్ళు కూడా ఒక పిల్లల్ని చదివించుకొని ఇంకొకరిని ఏం చేయాలి అనే ఆందోళనతో ఉండేవారు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటాయి, ఒకరే కాదు, 2 కాదు, 3 కాదు, 5 పిల్లలు ఉన్నా కూడా ప్రతి వాళ్ళకి కూడా తల్లికి వందనం వేశారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. వాళ్ళందరి పిల్లల్ని కూడా చాలా బాగా చదివించుకుంటాము మేము, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది అని ఆనంద ఉత్సాహాలతో ఉన్నారండి. అంటే చంద్రబాబు గారు కూడా 15,000 అన్నారు కదా మేడం, మరి 13,000 వేశారు. 13,000 వేశారని అంటే ఆ 2,000 కూడా బ్యాంక్ అకౌంట్లోనే ఉంటుందండి. అది స్కూల్ అభివృద్ధికి తోడ్పడుతుంది. దాని గురించి 15,000 చెప్పారంటే 15,000 పడుతుంది, స్కూల్ అకౌంట్లో ఉంటుందండి. ఆ 2,000 అనేది కూడా ప్రతి స్కూల్ అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. మేడం గారు ఇప్పుడు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అని కార్యక్రమంతో విద్యా సంస్థలకు రంగులేయించడం, విద్యా సంస్థలను అభివృద్ధి చేశానని చెప్పడం జరిగింది. నిజంగా 5 సంవత్సరాల్లో విద్యా సంస్థలను ఏమన్నా నాడు నేడు కార్యక్రమంలో ఏమన్నా అభివృద్ధి చేయడం జరిగిందా? అది ఓన్లీ వాళ్ళు పార్టీ రంగులు వేసుకోవడమే తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదు. నాడు నేడు ప్రోగ్రాం అనేది ఎక్కడా కనబడలేదండి. మనకి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రతి స్కూల్కి కానీ అన్నిటికీ రంగులు వేసుకోవడమే జరిగింది, కానీ మా ప్రభుత్వం డబ్బంతా కూడా వృధా చేయడమే జరిగిందండి. మనకి ఎటువంటి నాడు నేడు ప్రోగ్రాం జరగలేదు. మీరు ఇంకొకటి చూసుకోవచ్చండి, గవర్నమెంట్ టీచర్స్ని స్కూల్ అభివృద్ధికి కానీ పిల్లల్ని చదివించడం కానీ ఇటువంటి వాళ్ళకి ఎలాంటి వర్క్షాప్స్ అవి నిర్వహించకుండా వాళ్ళని లిక్కర్ దగ్గర, మందు షాపులు బయట నిలబెట్టడం జరిగింది. మీరు గత ప్రభుత్వంలో అవన్నీ చూసుకున్నారండి. గవర్నమెంట్ టీచర్స్ అయ్యి ఉండి వాళ్ళు బయట మందు షాపుల దగ్గర కూడా నించోవడం జరిగింది. అయితే దానివల్ల ఏమైందంటే పిల్లల చదువులు చాలా డిస్టర్బ్ అయ్యిందండి. మేడం గారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ 13 నెలల్లో, సంవత్సరంన్నర పరిపాలనలో కూటమి ప్రభుత్వం విద్యా సంస్థలను ఎలా అభివృద్ధి చేసింది? నిజంగా అభివృద్ధి జరిగి పిల్లలకి చదువు పరంగా కానీ, పుస్తకాల పరంగా కానీ, యూనిఫామ్ పరంగా కానీ నాణ్యత ఎలా ఉంది? టీచర్స్ ఎలా చెప్తున్నారు అసలు? చాలా బాగుందండి. మేము చాలా గవర్నమెంట్ స్కూల్స్లోని కూడా తిరుగుతూ ఉంటాము. మేము పర్సనల్గా కూడా అందరూ ఆడవాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా మీరు చూసుకుంటే కనుక స్కూళ్ళు స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళకి ఇచ్చే ఆ 1 నెలలోనే ఇచ్చే యూనిఫామ్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. అవి చూసి చాలా ఆనందపడ్డారు వాళ్ళు. అలాగే వాళ్ళు ప్రిపేర్ చేసిన షెడ్యూల్ కూడా, అంటే మీరు మైక్రో షెడ్యూల్స్ అంటారు, వాళ్ళకి ఈ నెలలో ఎంత చదివించాలి, నెక్స్ట్ మంత్లో ఏం చదివించాలి అనేది అంతా కూడా షెడ్యూల్ కూడా మన లోకేష్ బాబు గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఆయన కూడా ముందుగానే అంతా ప్రిపేర్ చేయించారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి శిక్షణ అయితే ఇచ్చారో టీచర్స్కి అవన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి. అందరూ కూడా పేరెంట్స్ హ్యాపీగానే ఉన్నారండి. స్కూల్లో టీచర్స్ కూడా ఎక్కడెక్కడైతే రిక్రూట్మెంట్స్ ఉండాలో అవన్నీ కూడా భర్తీ చేయిస్తున్నారండి. మేడం గారు ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం బీహార్ రాష్ట్రం అయిపోయింది. ఉద్యోగాల కొరతతో మొత్తం యువతంతా పారిపోయారు పక్క రాష్ట్రాలకి అన్న మాట వినపడుతుంది. నిజంగా గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు చదువుకున్న యువత. మీరు చూసుకుంటే కనుక గత 5 సంవత్సరాల్లోని నిజంగానే ఉద్యోగాలు అనేవి లేవండి. ఒక వాలంటరీ సంస్థను మాత్రం పెట్టారు. ఏ చదువుకున్న ఐదర్ గోల్డ్ మెడలిస్ట్ అయినా, కాలేజ్ టాపర్ అయినా, ఎవరైనా కూడా ఆ 5,000 వాలంటరీ ఉద్యోగాలు చేసుకోవాలే తప్ప ఇంకొక ఉద్యోగం అనేది మన రాష్ట్రానికి రాలేదు. అలాంటిది ఇప్పుడు ఈ గత సంవత్సరంలో కూడా మనకి ఎన్నెన్నో సంస్థలు, అంటే అదర్ స్టేట్స్ నుంచే కాదు, అదర్ కంట్రీస్ నుంచి కూడా
కొత్త కొత్త పరిశ్రమలు అనేవి వస్తున్నాయి. దానివల్ల ఉద్యోగాలు కూడా చాలా భర్తీ చేస్తున్నారండి. మీరు ఒకే సంవత్సరంలో అన్నీ జరగాలంటే అది సాధ్యమైన పని కాదండి. మీకు నెమ్మదిగా కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా పూర్తిగా తగ్గించేస్తారు. అందరికీ ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తున్నామండి. చంద్రబాబు గారు సింగపూర్ పర్యటన చేశారు కదా, అంటే అక్కడి నుంచి పరిశ్రమలు తీసుకురావడానికి. అవును. నిజంగా చంద్రబాబు గారు సింగపూర్ నుంచి అక్కడికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంటారా? తప్పకుండానండి, తప్పకుండా. ఆయన ఎటువంటి పర్యటన అన్నా, ఏ దేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన రాష్ట్రానికి ఏవైతే ప్రాఫిట్స్ తేగలరో, ఏవైతే పరిశ్రమలు తేగలరో దాని గురించే పర్యటిస్తారండి. ఎప్పుడు కూడా ఆయన సొంత ఫ్యామిలీ ట్రిప్కి కానీ ఇట్లు కానీ అట్లు కానీ వెళ్ళరు. మన గవర్నమెంట్ డబ్బుని ఆయన ఓన్ దీనికోసం అయితే ఎప్పుడు ఖర్చు పెట్టరు. ఎప్పుడైనా కూడా మన రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలని, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలని, అంతా అదే ఇంప్రూవ్మెంట్ జరగాలి, డెవలప్మెంట్ జరగాలని దాని గురించే మనకి నిధులు తీసుకొస్తారండి అక్కడ నుంచి. అలాగే సింగపూర్ ట్రిప్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఆయన చాలా నిధులు మన రాష్ట్రానికి తీసుకొచ్చడం జరిగింది. మేడం గారు, ఇప్పుడు చూసుకుంటే మీలాంటి మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నారు. అది మొన్నటిదాకా జిల్లా వ్యాప్తంగా అన్నారు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు. అంటే మీలాంటి మహిళలకు ఉచిత బస్సు నిజంగా పెడితే బాగుంటుందా, లేదంటే దాని బదులు మహిళలకు కానీ ప్రజలకు కానీ వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుంది అంటారా? అంటే ఉచిత బస్సు పెట్టడం అనేది చాలా మంచి పథకమేనండి అది. కానీ దాన్ని ఉపయోగించుకోవాలనేది ప్రజలందరూ కూడా చాలా కరెక్ట్గా ఉపయోగించుకోవాలండి. ఇప్పుడు ఇది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఈ ఉచిత బస్సు అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే చూసుకుంటే కనుక ఎవరైతే ఉచిత బస్సు పెట్టారు కదా అని ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా దాన్ని దురుపయోగం చేసుకుంటే దానివల్ల ఫలితం ఉండదండి. ఉపయోగపడే వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది. జిల్లా వారీగా కాదు, మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టినా కూడా ఎవరు దోజ్ వారి నీడ్, నేను చెప్పేది ఒకటేనండి, ఎవరికైతే అది ఉపయోగం అవ్వాలో వాళ్ళు ఉపయోగించుకుంటే ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుందండి. అన్నెసెసరీగా ఏది కూడా వృధాగా మనం వాడకూడదండి. ఇప్పుడు బాగా ధనికుడు అయినవాడు ఫ్రీ బస్సులో వెళ్తే అది అనవసరం అయిపోతుందండి. పేదవాడికి పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పేదవాళ్ళు దాని మీద వెళ్తే బాగుంటుంది. అలాగా ఏ పథకం పెట్టినా కూడా అర్హులకి అది ఉపయోగపడింది అనుకోండి, అప్పుడు రాష్ట్రం అంతటా కూడా బాగుపడుతుందండి. మేడం గారు, ఇప్పుడు ఆడబిడ్డ అనేది అన్నారు, ఇంకా ఆడబిడ్డ అనేది కూటమి ప్రభుత్వం విడుదల చేయలేదు, ఏంటంటారు? నేను చెప్పింది ఇందాక కూడా మీకు అదేనండి. ప్రతీది కూడా ఒకే సంవత్సరంలో జరిగిపోవాలి అని అంటే కాదండి. ఏదన్నా కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటేనే మనం పైకి మేడ మీదకి ఎక్కుతాం. అలాగా ప్రతీది పథకాలు అనేవి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగా ఇప్పుడు ఫ్రీ బస్ 15వ తారీఖు నుంచి పెడుతున్నారు కాబట్టి దాని తర్వాత నెలాఖరుకో వచ్చే నెల స్టార్టింగ్లోనే ఎప్పుడో ఆడబిడ్డ నిధి అనేది కూడా పడుతుందండి. అది కూడా అర్హులకి అందజేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నామండి మేము. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంన్నర పాలన బాగుందా? మహిళలకు భద్రత ఏ ప్రభుత్వం కల్పిస్తుంది ఎక్కువగా? 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు చూసుకుంటే మీరు ఎక్కడైనా కూడా ఆడపిల్లలే కాదండి, ఎవరు మహిళలకి అసలు రక్షణ అనేది లేదండి. ప్రతిరోజు పేపర్ చూడాలన్నా, మనం టీవీ చూడాలన్నా అన్నీ కూడా లేడీస్ ప్రాబ్లమ్స్, ఆ హత్య జరిగింది, ఈ హత్య జరిగింది అనేది వినేవాళ్ళం. ఈ 1 ఇయర్లో కూడా మీరు చూసుకుంటే కనుక మనకి ఇవన్నీ కూడా చాలా తగ్గాయి. చాలా భద్రతగా ఉన్నారు అందరూ కూడా. మహిళలందరూ కూడా ఒక నిజంగానే చెప్తున్నానండి, వాళ్ళు భద్రత అనేది ఫీల్ అవుతున్నారు. చాలా మాకు స్వేచ్ఛగా ఉన్నాం అనేది ఫీలింగ్ వచ్చిందండి ఈ 1 ఇయర్ నుంచి కూడా. నా దృష్టిలోని గత 5 సంవత్సరాలు 5 years = 1 year అని అనుకుంటున్నామండి మేము. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తుందా అనేది చూసుకున్నామండి. అలాంటిది 1 year వచ్చింది. ఈ 1 yearలో కూడా అందరూ కూడా మహిళలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేడం గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి త్వరలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కింద సొంత వృత్తి పరిశ్రమలు, అంటే ఎవరైతే చేతి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు టీడీపీ హయాంలో కూడా ఎన్నో కుట్టు మిషన్లని చాలా రకాల స్కిల్ డెవలప్మెంట్ అనేది కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు కల్పిస్తామంటున్నారు, అది నిజంగా మీలాంటి వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుంది అంటారు దానివల్ల? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 90 days కుట్టు మిషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టారండి. అన్ని నియోజకవర్గాల్లోని కూడా మొదలైపోయి ఆల్రెడీ కొన్ని ప్లేసెస్లో అయితే కంప్లీట్ కూడా అయిపోయిందండి. 90 days మిషన్ ట్రైనింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ మిషన్స్ అన్నీ కూడా ఒక మంచి రోజు చూసుకొని
మా ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు, బడేటి రాధాకృష్ణ గారు ఒక మంచి రోజు చూసి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ 90 రోజులు ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఇస్తారండి. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారండి. కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 99% మార్క్స్ ఇస్తానండి నేను. సరే మేడం, థ్యాంక్ యూ.